హాయ్ ఎవ్రీవన్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈసారి మేము రాయచోటిలో ఉండాలి. బట్ ప్రెగ్నెంట్ కాబట్టి టెంపుల్‌కి వెళ్ళకూడదు కదా! ఇంక ఈసారి ఇక్కడున్నాము. నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి ఇంక రాయచోటికి. అండ్ మాకు ఈవినింగ్ ఏంటంటే మా రాజా వాళ్ళ పాపది 5th బర్త్‌డే అన్నమాట. ఇన్వైట్ చేశారు. దానికోసం రెడీ అవుతున్నాను. ఇంక ఈవినింగ్ టైం ఇట్లా డేట్స్ అయి ఎక్కువ తింటాను. సో, యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఎక్కువ రెడీ అవ్వాలనిపించట్లేదు. సింపుల్‌గా ఉండాలనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఇంకా నైటీ ఏసుకొనే ఉంటాను. రెడీ అవ్వాలని ఇంట్రెస్టే పోయింది నాకైతే. ఈ ఫ్రాక్ మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఈ టైంకి కరెక్ట్‌గా సెట్ అయింది నాకు ఫ్రాక్ అది. ఇంక ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము. ఎక్కడ మిర్రర్ కనిపిస్తే అక్కడ చూసుకుంటా ఉంటాను. అదేంటో జిగురు బంకలాగా. ఇంక మా కిషోర్ అయితే ఎప్పుడు సీరియస్‌గానే ఉంటాడనుకోండి. అది చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇది 5th బర్త్‌డే అని చెప్పాను కదా! టెర్రస్ పైన ప్లాన్ చేశారు. గాలి మామూలుగా రావట్లేదు. రాజా వాళ్ళ ఆవిడ పండు అన్నమాట. సో, మొత్తానికైతే బర్త్‌డే సెలబ్రేషన్ చాలా నీట్‌గా, సింపుల్‌గా అయిపోయింది. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం మా అమ్మ మేము. డిన్నర్ వచ్చి వెజిటేబుల్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, రుమాల రోటి. మా రాజా వచ్చి మగువ ఓ మగువ సీరియల్ డైరెక్టర్ అన్నమాట. ఆ టీం వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాడు అండ్ వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాడు. మొత్తానికైతే మా సృష్టికి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసింది కాక మా పూర్విక దానికి ఏం గిఫ్ట్ ఇచ్చింది అది కూడా ఓపెన్ చేసేసింది. ఆ రోజు నైట్ పట్టుకున్న హెడేక్ నిన్నంతా అట్లనే సఫర్ అయిన స్టిల్ ఇప్పటికీ సఫర్ అవుతున్నా. ఏంటి ప్రెగ్నెన్సీలో హెడేక్ నన్ను అస్సలు వదలట్లేదు. ఒక్కసారి స్టార్ట్ అయితే మినిమం 1 వీక్ సఫర్ అవుతున్నా. లాస్ట్ టైం కూడా ఫోటోషూట్లో ఇట్లానే అయింది. అప్పుడు కూడా హెల్త్ బాగాలే 1 వీక్ సఫర్ అయ్యాం. అయితే బీపీ లో అయినా ఇట్లా వస్తుంది అక్క అంటారు. బీపీకి వాటర్కి సంబంధం లేదు. వాటర్ చాలా ఎక్కువ తీసుకుంటాను. అది కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి. మెయిన్ ఏంటంటే కడుపుతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి. మనం ఎంత హెల్తీగా ఉంటే కడుపులో ఉండే బిడ్డ అంత హెల్తీగా ఉంటుంది. దానిపైన ఎలాంటి ఎఫెక్ట్ పడదు. కొంతమందికి చెప్పలేం వాంటెడ్లీ మనకి స్ట్రెస్ ఇస్తూనే ఉంటారు. ఈ టైంలో అసలు ఇవ్వకూడదు. మనం ఎంత ఆలోచించకూడదు అనుకున్నా తెలియకుండా ఆటోమేటిక్గా ఆలోచనలు వెళ్ళిపోతాయి. వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ ఈ టైంలో మాత్రం కావాలనేది స్ట్రెస్ ఇస్తూనే ఉంటారు.